హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9 ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి సభ్యునికి 2 సభ్యులను నామినేట్ చేసే హక్కు ఇచ్చారు. అయితే మీరు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని భావించిన 2 సభ్యులకు తగిన కారణాలు చెప్పి స్పష్టంగా నామినేట్ చేసేయాలని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పాడు. కెప్టెన్ సంజనను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని కూడా చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియని తనుజతో స్టార్ట్ చేయమని చెప్పారు. ముందుగా తనుజ తన ఫస్ట్ నామినేషన్ హరిత హరీష్ అంటూ చెప్పుకొచ్చింది. లాస్ట్ వీక్ అతడి బిహేవియర్ నాకు నచ్చలేదని, ఆయన నా బిహేవియర్ గురించి మాట్లాడినట్లుగా అది ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు, కానీ ఆ రోజు చేయి చూపించి బిహేవియర్ అది చేయండి ఇది చేయండి అని చాలా మాటలు అనేశారు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది తనుజ. తనుజ మాటలకు హరీష్ కూడా రియాక్ట్ అవుతూ గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు. మొదటి రోజు కుకింగ్ వచ్చినప్పుడు ప్రియా తినాలి అనుకున్న టైంలో మీకు ఫుడ్ వచ్చింది. ఆ రోజు ఒకవేళ రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేయించుకొని తినేదాన్ని అని కూడా ఆమె అంది అని, కానీ మళ్ళీ ఆమ్లెట్ వేసుకొని తింది అని హరీష్ చెప్పడంతో నేనే తినమని ఫోర్స్ చేశానని చెప్పింది తనుజ. ఆ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ సమయంలో మీ రియాక్షన్, మీ చిరాకు, అసహనం కనిపించింది, అది నాకు నచ్చలేదని అన్నాడు హరీష్. నాకు 24 గంటలు నవ్వుతూ ఉండడం రాలేదు, మీరు ఒక్క మాట తీసుకోలేక అందరినీ వదిలేసి మూల కూర్చున్నాను అని, నేను రియల్ లైఫ్లో నా ఫ్యామిలీతో కూడా కలవను, నా రూమ్లో ఉంటాను అంటూ తనుజ కూడా ఫైర్ అయిపోయింది రిటర్న్లో. ఇప్పుడు యాక్షన్ అనేది మీ నుంచి స్టార్ట్ అయింది. 2 రోజులు నా రియాక్షన్ అది, నా నుంచి స్టార్ట్ అవ్వలేదు అన్నాడు హరీష్. ఇద్దరి మధ్య హీట్ ఆర్గ్యుమెంట్ అనేది కాస్త కొద్దిసేపటి వరకు జరిగింది. వినండి, నా నామినేషన్ అంటూ హరీష్ పై ఫైర్ అయింది తనుజ. ఆ తర్వాత తన రెండో నామినేషన్ ఫ్లోరా సైనిని చేసేసింది. ఆ తర్వాత మర్యాద మనీష్ తన నామినేషన్ ముందుగా భరణిని చేస్తూ రీజన్స్ అనేవి చెప్పాడు. ఆ తర్వాత రీతు చౌదరిని నామినేట్ చేశాడు. రూల్స్ అన్నీ తెలిసే బ్రేక్ చేస్తున్నారని, అందుకే గొడవలు అనేవి అవుతున్నాయని అన్నారు. రీతు సైతం గట్టిగానే డిఫెండ్ చేసుకుంది ఈ విషయం మీద.